పెళ్లి కానుక ఇచ్చాం. పెళ్లి కానుక ఇచ్చిన ముఖ్య ఉద్దేశం పేద పిల్లలు పెళ్లిళ్లు చేసుకోలేకపోతున్నారు. పెళ్లి అనేది ఆడపిల్లల ఖర్చుతోని చేయాలని కోరుకుంటారు. అలాంటప్పుడు గౌరవంగా మీ పెళ్లి మీరే చేసుకునే విధంగా మీకు ఆర్థిక సహాయం చేయాలని పెళ్లి కానుక నేను మీకు అందజేశాను. 50,000 రూపాయలు మీకు అందజేశాం. అది ఇప్పుడు తీసేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు 2018లోనే 17,709 మందికి అక్షరాల దాదాపుగా 68,68,60,00,000. అంటే ఈ డబ్బులు ఇవ్వకుండా ఎగరగొట్టేసిన పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. మైనారిటీలకైతే ఇంతకు ముందు 50,000 రూపాయలు మాత్రమే ప్రోత్సాహకంగా ఉండే పరిస్థితి నుంచి, అది కూడా ప్రోత్సాహం ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఎగరగొట్టిన పరిస్థితుల నుంచి ఇప్పుడు షాదీ తోఫా కింద ఏకంగా 1,00,000 రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి పెళ్లికి సహాయంగా తోడుగా నిలబడే కార్యక్రమం జరుగుతా ఉంది. అదే రకంగా వికలాంగులకు గత ప్రభుత్వంలో అయితే 1,00,000 రూపాయలు ఇస్తామని ప్రకటించి అది కూడా ఎగ్గొట్టిన పరిస్థితులు ఒకవైపున కనిపిస్తా ఉంటే, మనం ఇప్పుడు వారికి ఏకంగా 1,50,000 ఇస్తూ వాళ్ళను కూడా ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతా ఉంది. భవన నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వంలో 20,000 ప్రకటించి ఇవ్వకుండా వదిలేస్తే మనం ఈరోజు వారికి 40,000 ఇస్తే ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతా ఉంది. ఎస్సీలకు గత ప్రభుత్వ హయాంలో 40,000 ఇస్తామని ప్రకటించి అది కూడా ఇవ్వకుండా వదిలేసిన పరిస్థితి నుంచి ఇప్పుడు మనందరి ప్రభుత్వంలో వారికి 1,00,000 రూపాయలు ఇచ్చి ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతా ఉంది. అదే మాదిరిగా ఎస్టీలకు కూడా గతంలో 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి అది కూడా ఎగ్గొట్టిన కార్యక్రమం ఒకవైపున గతంలో జరిగి ఉన్న పరిస్థితులు ఉంటే, మన ప్రభుత్వం ఏకంగా ఎస్టీలకు 1,00,000 రూపాయలు ఇచ్చి ప్రోత్సహించే కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం. ఇక బీసీలకైతే గతంలో 35,000 రూపాయలు అని చెప్పి ఆ తర్వాత అది కూడా ఎగ్గొట్టిన పరిస్థితులు కనిపిస్తా ఉన్న నేపథ్యంలో మనం ఏకంగా 50,000 రూపాయలు ఇచ్చి వాళ్ళను కూడా ప్రోత్సహించి నడిపించే కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం.